ప్రభుత్వం అంతా బాగుందని ప్రభుత్వం అనుకుంటోంది. కానీ పరిపాలనకు సంబంధించి జనంలో ఆశలు పెరిగినాయి, కోపం పెరుగుతోంది అన్నటువంటిది ఈనాడే రాసుకొచ్చింది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు. గత వైకాపా ప్రభుత్వంలో అక్రమంగా నిలిపేసిన వాటితో పాటు కొత్త పింఛన్ల మంజూరుపై క్షేత్రస్థాయిలో భారీగా డిమాండ్ ఉంది. త్వరగా ఇవ్వాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై క్రమంగా ఒత్తిడి పెరుగుతుంది. తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద ఇంటింటికి వెళ్తున్న ప్రజాప్రతినిధులు పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారనే ప్రశ్న ఎదురవుతుంది. అంతేకాకుండా వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు కక్షగట్టి మరి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు పింఛన్లు ఇప్పుడుగా నిలిపివేయించారు. ఇలాంటి వాళ్ళు 3-4 ఏళ్లుగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వాలు అక్రమంగా తొలగించిన పింఛన్లు ప్రతి గ్రామంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా ఇప్పటికీ కొత్త పింఛన్ల మంజూరుపై నిర్ణయం తీసుకోలేకపోవడంతో వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. నూతన పింఛన్ల కోసం 5 లక్షల మంది నుంచి డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా. దీనికి నెలకు 227 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కొంచెం సంస్కారం కూడా చచ్చిపోయిన జర్నలిజం అంటే ఇదే. పబ్లిక్ అందరూ చూశారు. పార్టీలకు అతీతంగా ఇచ్చారు ఆ రోజున పింఛన్. పార్టీ వాడు ఆ పార్టీ వాడని ఆపింది ఎవ్వడికి లేదు. అయితే గీతే మారుమూల పల్లె ప్రాంతాలలో ఎక్కడన్నా స్థానిక నాయకుడు మాట వాలంటీర్ వెంటే తప్పించి ప్రతి చోట పింఛన్లు 100కి 99.9999% వచ్చినాయి. 0.00001%కి ఎవరికన్నా అక్కడ లోకల్గా ఏమన్నా వాడుకుంటే తప్పించి ఎవ్వరికీ ఎత్తేలేదు. పైగా చిట్ట చివరి దాకా వచ్చింది. ఇక్కడ మన వాళ్ళ తప్పు కవర్ చేయాలంటే ఎదురోళ్ళు తప్పుడోళ్ళని చూపించాలా. ఇది ఒక దుర్మార్గమైన వార్త విషయం. అయితే 50 ఏళ్లకే పెన్షన్ అన్నది కూడా అడుగుతున్నారు. అక్కడ ఇస్తామన్నారు కదా, ఏది అన్నటువంటిది. అట్లాగే స్పౌజ్ పెన్షన్ అన్నారు, అది ఎందుకు ఆపేశారు ఇంతవరకు ఎవరికి చెప్పాల సమాధానం. అలాగే అంతకుముందు 2 లక్షలు 3 లక్షలు జగన్ టైంలో చిట్ట చివరిలో అర్హులని డిసైడ్ చేశాక ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది. వాళ్ళ దాని గురించి కోర్టుకు వెళ్ళి ఆపిచ్చారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వాళ్ళు ఒక 3 లక్షలు అంటే ఈలోపు మళ్ళీ అర్హులైన వాళ్ళు ఇంకో 2 లక్షలు ఉంటారుగా, కలిపి 5 లక్షలు. ఏడాదిన్నర లెక్క. ఏడాదిన్నర నుంచి కొత్త పింఛన్లు లేవు. 5 లక్షల మంది కొత్త వాళ్ళు ప్లస్ 50 ఏళ్ల పెన్షన్లు. ఇది అక్కడ అంటే ప్రజల్లో పెరుగుతున్నప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో రాస్తూ దాన్ని కూడా వైసీపీకి ముడిపెట్టేటటువంటి నీచ జర్నలిజం అయితే నడుపుతున్నారు.